నమస్కారం. మనకి ఏ కాలంలో ఏం తినాలి, అందుకే ఆ కాలంలో ఎందుకు వస్తాయంటే ఆ తినడం వల్ల కొంచెం జబ్బులు పోతాయి. అందుకు ప్రకృతి మనకి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉంటుంది, మనమే అన్నీ కావాలనుకుంటూ ఉంటాం. కాబట్టి శీతాకాలంలో మన ఈ జలుబు దగ్గు అటు నుంచి బయటపడడానికి అంటే శీతాకాలం కొంచెం వేడి చేసి తినాలన్నమాట. తింటే జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి. అది అది ధర్మం, శరీర ధర్మం, అది ప్రకృతి ధర్మం. అలాగే శీతాకాలంలో మీకు మొక్క చూపిస్తాను. ఇదేంటంటే కలువ వేరు, తామర వేరు. ఇది తామర పువ్వు, ఇది తామర గింజలు. తామర గింజలు మామూలుగా మనకి జపమల్ల చేస్తారు. ఆ గింజలు చల్లకలు ఉపయోగం ఉంటాయి. అలాగే తామర పూలు హోమంలో చేస్తారు. తామరాకులో భోజనం చేయొచ్చు. తామర గింజలు, తామర దుంపలు ఉంటాయి కాళ్ళు, అవి కూడా కూరని తింటారు. అలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే తామర గింజలు కూడా మనం లోపలిని తీసి పచ్చి తీద్దాం. ఈ తామర గింజలు ఇప్పుడే వస్తాయి మనకి, కరెక్ట్గా శీతాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాయి. అలాగే ఏమో ఎండిపోయినాయి, నల్లగా ఉన్నాయి కదా, ఎండిపోయినాయి. ఎండకుండా పచ్చిగా ఉన్నాయి, ఇదిగోండి. అంటే మరి ఎండిపోకుండా లేతగా ఉన్నప్పుడు ఈ నల్లగా ఉంటాయి, నల్లగా ఆకుపచ్చగా ఉంటాయి. ఆ షేడ్లో ఉన్నప్పుడు పచ్చిగా ఉంటాయి, గింజలు వస్తాయి. పై తొక్క తీసేస్తే ఈ గింజ వస్తుంది. చూసారా, ఇది వేరుశనగ గుండెలా ఉంది. పెద్ద వేరుశనగ గుండె ఎలా ఉందో అలా ఉంటుంది. ఇది వేరుశనగ గుండెలా. ఇది వేయించుకుని తింటే వేరుశనగ గుండెలో వేరుశనగ పప్పులే ఉంటుంది, వేరుశనగ పప్పులే ఉంటుంది ఉంటాయి. ఈ శీతాకాలం తిన్నామనుకోండి, కొంచెం వేడి చేసి జలుబు దగ్గు కఫం రాకుండా ఉంటే తగ్గేలా చేస్తాం వెంటనే. బాగుంది. ఇది వేరుశనగ పచ్చి అలా ఉంది. వేపిన వేరుశనగ పప్పులా ఉంటుంది, బాగుంటుంది అనమాట. తామర గింజలు లేతాయి, వేయించుకుని తింటే పప్పు ఈ శీతాకాలంలో జలుబు దగ్గు కఫం రాకుండా ఉంటాయి. మనం మొక్కల్ని ఇక్కడ ఒకలా పిలుస్తాం, ట్రైబల్స్ ఇంకోలా పిలుస్తారు. అని మనం కొన్నిటికి వాడితే వాళ్ళు కొన్నిటికి వాడుతుంటారు. వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. అందులోనే మనం సర్పగంధ ఏం చెప్పుకున్నాం, బీపీ తగ్గుద్దని, పాము కాటు పనిచేస్తుందని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఇదే సర్పగంధని పాతాళ గరుడు అని పిలుస్తారు, పాతాళ గరుడు అంటారు. వీళ్ళు షుగర్ కూడా మధుమేహం ఉంటే దీన్ని వేరు బెరడు పొడి చేసి ఓ చిటికెడు పాలతో వేసుకోమని చెప్తారు. వేస్తే షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట, మధుమేహం అదుపులో ఉంటుందని చెప్తారు. అలాగే వేరు పొడి పాలతో చిటికెడు పొడి, ఎక్కువ ఓ చిటికెడు పొడి, కొంచెం పాలు 30 ml మిల్క్లో కలిపి రోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. సర్పగంధ దీన్ని బీపీ ఇలా పాము కాటుకి వాడతామని చెప్పుకున్నాం. కానీ దీంట్లో ఇంకో ఉపయోగం ఏంటంటే దీన్ని వేరు బెరడు, సర్పగంధ వేరు బెరడు ఎండబెట్టి చూర్ణం చేసి ఒక చిటికెడు రోజు తీసుకుంటే, పాలతో తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది, షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. దానికి కూడా దీని వేరు చూర్ణం చిటికెడు పాలతో వాడచ్చు. దేవుడికి పూజకి వాడే పూల మొక్కల్లో చాలా ఔషధ గుణాల మొక్కలు ఉంటాయి. అవి అంటే ఆయుర్వేద ఉపయోగాలు ఎన్నో ఉంటాయి వాటిల్లో. పూలు దేవుడికి వాడే పూలే. ఇది మనకేంటంటే దేవకాంచనంలాగే ఉంటుంది, కానీ ఇది దేవీ మందారం. దీన్ని దేవీ మందారం అని పిలుస్తారు. ఈ పూలు సాయంత్రం పోస్తాయి అన్నమాట. అలాగే రెండు, ఈ ఆకు చిగురు పులపలుగా బాగుంటుంది అన్నమాట. కూర వండు తింటారు. ఈ కూర, ఈ లేత చిగుళ్ళు కూర వండు తింటారు అంటుంది, ఆకుకూరలాగా. ఆ కూర వండు తింటే ఏమిటంటే కంతులు లాంటివి కరుగుతాయని, కంతులు లాంటివి రాకుండా ఉంటాయని చెప్తారు. అందుకేంటంటే బాగుంటుంది, పులపలుగా చాలా బాగుంటుంది. ఆ కూర వండు తినచ్చు అనమాట. కానీ పువ్వులు మాత్రం సాయంత్రం పూస్తాయి, దేవుడికి పెడతారు. దేవీ మందారం అని పిలుస్తారు దీన్ని. ఇవి కొంచెం చాలా అరుదుగా అక్కడక్కడ ఉంటాయన్నమాట ఈ మొక్కలు. నమస్కారం అండి, నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక 4 months బ్యాక్, అంటే 4 to 5 months బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ, ఇలాంటివి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది మెడిసిన్. చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు. ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి
తను అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు. షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg, తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 units ఏమో తీసుకునేది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది. వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం, వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి, అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళినరు, అపోలోకి వెళ్ళినరు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళినరు, తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినరు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి, తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా నా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను, వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.